పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వారి నిర్ణయాన్ని నిరసిస్తూ పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు 27వ తారీఖున నిర్వహించబోయేటువంటి ఈ కార్యక్రమానికి ఏ రకంగా విజయవంతం చేసేటువంటి దానికి దిశానిర్దేశం అంతా కూడా వారు చేయడం జరిగింది. మొన్న 4వ తారీఖున గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి 6 నెలల పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ అయినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి దాని మీద మొన్న 13వ తారీఖున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి వారికి మంచి చేసేటువంటి విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వేలాది మందితో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకుంది. తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మాకు అధికారాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇస్తాం, ₹1 కూడా యూనిట్ మీద పెంచేటువంటి ఆ భారం ప్రజల మీద వేయం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు వారి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి ఈ రకంగా మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రిందట ఒక 6,000 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈ డిసెంబర్ మాసం నుంచి మరో 9,000 కోట్ల రూపాయలు కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారం సామాన్యమైనటువంటి ప్రజల మీద మోపి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి సమస్య కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దాదాపు 1,60,00,000 కుటుంబాలు, ప్రతి కుటుంబానికి ఈరోజు నష్టం కలుగుతూ ఉంది. అధిక భారం ప్రతి నెల పడతా ఉంది. దాదాపు రేపు మార్చి నెల వచ్చేసరికి యూనిట్ మీద దాదాపు ₹1.50 వరకు యూనిట్ మీద అధికంగా ఛార్జీలు మోపేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. సో వీటిని తక్షణమే తగ్గించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. రానటువంటి కాలంలో మళ్ళీ ప్రజల మీద ఈ భారాలు మోపడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఆయన చెప్పాడు, బాబుకి అవకాశం ఇవ్వండి, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తానని చెప్పి. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. తీరా ఈరోజు చూస్తే బాబు ష్యూరిటీ, రాష్ట్ర ప్రజలకి బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ఏ రకంగా ప్రతి అంశం మీద ప్రజల మీద భారం మోపుతా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం 6 నెలల కాలంలో
75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇది. కేవలం ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవాడికి ఇచ్చినటువంటిది లేదు. ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ సిక్స్లు లేవు, ఎన్నికల్లో హామీలు లేవు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తే, నేను నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాను, నాణ్యమైనటువంటి విద్యను ఇస్తానని చెప్పి ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తా ఉన్నాడు తప్ప నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన వైద్యం కానీ ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం ప్రజల్ని మోసం చేయడం, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ రకంగా అధిక భారం మోపడం, ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి రేపు 27వ తారీఖు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించేటువంటి దిశగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ